తులారాశి వారికి 17, 18, 19వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి మీకు బాగా కలిసి వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత మీరు ఏ విషయాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి శుభకార్యాలు మీరు ఊహించని అసలు మాకు ఇక అవ్వవు అని చెప్పేసేసి ఏదైతే ఆశ వదిలేసుకొని పక్కన పడేశారో అటువంటి విషయాలు చక్కగా మీకు అనుకూలంగా జరిగి ఆ విషయాల ద్వారాగా మీరు ఎంతో సంతోషపడే రోజు, సంబరపడేటటువంటి సమయం అనేది వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఊహలో కలలో కూడా ఊహించని శుభవార్తలు విని ఆనందంతో సంబరపడిపోతారు అని చెప్పేసేసి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అసలు ఏంటి మంచి ఏంటి చెడేంటి అన్న విషయాలు, మీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే మీకు ఎటువంటి కొన్ని సమస్యలు రాబోతున్నాయి అనేవి క్లియర్గా తెలుసుకుంటారు. అలాగే వాటి కోసం ఏంటంటే కొన్ని చిన్న పరిహారాలు చేసుకోవటం వలన ఖర్చు లేని పరిహారాలు ఆ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది కూడా మీకు ఉంటుంది. కాబట్టి వీడియోను మీరు పూర్తిగా చూడండి. తులారాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా రాశి చక్రంలో వీరిది 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అనంటే వీరి జీవితంలో అంతా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఒక్కొక్క పేజీ తిప్పి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో నిండా అంటే ఆ పేజీల నిండా అన్నీ కూడా తట్టుకోలేని సమస్యలు, తట్టుకోలేని రాతలు, తట్టుకోలేని కష్టాలు, అలా ప్రతి పేజీ అంతా కూడా కష్టాలతో కన్నీళ్లతో నిండిపోయి కష్టాలతో అలాగే కన్నీటితో తడిచిపోయినటువంటి పేజీలు కానీ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వీరి జీవితం మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలను, బాధ్యతలను, కన్నీళ్లను చూశారని చెప్పేసి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి అంటే తులం అంటే తూకం వేసినట్లుగా మనకి ఆ సమస్యలు కూడా ఏంటంటే వీరి జీవితంలో కష్టాలు, సమస్యలు అన్నీ కూడా వీరికి తూకం వేసినట్లుగా వెళ్తూ ఉంటాయన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాల బరువు ఎక్కువ, సుఖాల బరువు చాలా తక్కువ. అంటే కష్టాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, సుఖాలు ఏంటంటే ఎప్పుడు కూడా చుట్టాల్లాగా వచ్చి కాసేపు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాసేపు అట్లా నవ్వుకుంటూ ఉంటారు కానీ పాపం ఎప్పుడు కూడా వీరికి కష్టాలే ఉంటాయి అన్నమాట. ఎంతగానో ప్రయత్నిస్తున్నా కూడా ఒకటి తీరక తలిక ఇంకొక కష్టం, ఇంకొకటి తీరక తలిక ఇంకొక కష్టం, ఇట్లా ఎప్పుడూ కూడా ఆ కష్టాలను చూసి చాలా రకాలుగా మానసికంగా ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటారనమాట. కానీ తులారాశి వాళ్ళకి చాలా ధైర్యం ఎక్కువండి, అలాగే చాలా తెలివితేటలు కూడా ఎక్కువ. ఎంత సమస్యలు, ఎలాంటి సమస్యలు వచ్చినా అంటే కొన్ని పరిస్థితులు ప్రభావం వలన వచ్చిన కష్టాలు కొన్ని అయితే, కొన్ని మనుషుల వల్ల వచ్చినటువంటి కష్టాలు కొన్ని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిని వీరు చాలా తెలివిగా, చాలా త్యాగచక్యంగా ఆ కష్టాలను ఈజీగా తీసేసి బయట పడిపోతూ ఉంటారన్నమాట. అంటే ఇక వీళ్ళకి అసలు ఊపిరాడకుండా చేద్దాము అని చూసేవాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎక్కడో ఎవరో దూరం వాళ్ళు కాదండి, బయట వాళ్ళు అంతకన్నా కాదు, వీరి చుట్టూతా తిరిగే వాళ్ళల్లోనే వీరి బంధువుల తరపున అవ్వచ్చు, వీరి స్నేహితులు అవ్వచ్చు, వీరితో మంచిగా మాట్లాడతా నమ్మకంగా ఉంటా ప్రతి విషయాన్ని, మంచి విషయాన్ని, చెడు విషయాన్ని, పర్సనల్ విషయాలను అన్నింటినీ తెలుసుకొని వీరికి దెబ్బ వేస్తూ ఉంటారు తెలియకుండా. వీళ్ళేంటంటే వీళ్ళు ఊహలో కూడా అనుకోలేరు వారు నష్టం చేస్తారనంటే వీళ్ళు అసలు నమ్మలేరు. కానీ ఎవరినైతే వీరు గుడ్డిగా నమ్ముతారో అలాంటి వారి వల్లే వీరికి తట్టుకోలేని సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామందికి ఏంటంటే ఈ తులారాశులు వాళ్ళకి ఏంటంటే స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అది ఆడవారిలో అవ్వచ్చు, మగవారిలో అవ్వచ్చు, స్నేహితులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వీరి మాట తీరు కానీ అలాగే వీరు చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడంగానే ఎవరికైనా వీరితో అసలు మాట్లాడాలి, వీరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేటటువంటి ఒక గొప్ప ఫీలింగ్ వస్తుందన్నమాట. అలాగే వీరి మొహంలో కూడా లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ కూడా ఉట్టిపడుతూ ఉంటుంది. నలుగురు వచ్చి వీరితో కలిసిపోతూ ఉంటారు, అలాగే వీరు కూడా కలుపుకుపోతూ ఉంటారు. అలాంటి ఇది వల్ల వీరికి ఏంటంటే స్నేహితులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు.
ఆ స్నేహితులు మొట్టమొదట్లో బాగానే ఉంటారు. కానీ ఏంటంటే, రోజులు గడిచే కొంది, చనువు పెరిగే కొంది వీరు గుడ్డిగా నమ్మటం మొదలుపెట్టి, ఇంట్లో ప్రతి విషయం, చెప్పే విషయం, చెప్పని విషయం ఏముందిలే మన స్నేహితులేగా మనకెందుకు అలా చేస్తారని చెప్పేసేసి ప్రతీది గుడ్డిగా చెప్పటం మొదలుపెడతారు. కానీ అవి ఏంటంటే, ఏదో ఒక రోజు వీరి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహము, ఆ సాన్నిహిత్యం అనేది చెడిన తర్వాత, అంటే వీరు మంచిగా ఉన్న మధ్యలో ఎవరన్నా వీరు అనని మాటలు అన్నారని చెప్పేసేసి ఇట్లా కొంతమందేంటంటే తగువులు పెడుతూ ఉంటారు. అలాంటి వారి వల్ల వీరి మధ్య అనుమానాలతో ఆ స్నేహం అనేది దెబ్బతిని, ఆ గతంలో వీరు ఏదైతే నమ్మి చెప్పారో అలాంటివన్నీ కూడా అవి వేరే వాళ్ళకి చెప్పటము, అలాంటి వాటి వల్ల వీరు రకరకాల సమస్యల పాలైపోతూ ఉంటారు. కాబట్టి ఎవ్వరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈరోజు మంచి ఎప్పుడూ కూడా ఇలాగే మంచి ఉంటుంది అన్న నమ్మకం మనకు లేదు కాబట్టి ప్రతీది కూడా కాలానుగుణంగా పరిస్థితులు, అలాగే మనుషులు మారటం అంటే చాలా సింపుల్ అది. చాలా ఈజీ. క్షణానికి ఒక రకంగా మనుషుల మనస్సులు మారతా ఉండేటటువంటి ఈ రోజుల్లో అలాంటి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఎవ్వరికీ కూడా మీ ప్రతి విషయాన్ని చెప్పటం అనేది మీరు పూర్తిగా మానుకోండి. మీకు కష్టం వస్తే ఆ భగవంతునికి చెప్పుకోండి. ఆ భ ఎవ్వరు మనుషులకు మనం ఎంతమందికి చెప్పుకున్నా వింటారు. మీ ఎదురుగా ఓదార్పు ఇచ్చినట్లుగా, ధైర్యాన్ని ఇచ్చినట్లుగా 4 మాటలు మాట్లాడతారు. కానీ మీరు కష్టపడుతుంటే వాళ్ళు పక్కకు వెళ్ళి చాలా సంబరపడిపోతూ ఉంటారు. మీ కష్టాన్ని ఎవ్వరూ తీర్చరు. ఎవ్వరూ మీకు డబ్బు పరంగా కూడా సహాయం చేయరు. కాబట్టి అలాంటి మనుషులకు చెప్పుకొని ఇంకా ఇబ్బందుల పాలయ్యే బదులు ఆ భగవంతునికి చెప్పుకుంటే ఆ కష్టము ఆ భగవంతుడే తీరుస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చెప్పుకోవద్దు. అలాగే మీకేంటంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ 3 రోజుల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కనీసం తినటానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటారనమాట. అంటే ఏదో ఒక 10 నిమిషాలు టైం చూసుకొని గబా భోజనం చేసేసి మళ్ళీ పనిలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది. అది ఒక వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అలా ఏదైనా కానివ్వండి. ఈ 3 రోజులు అనేది మీకు పని ఒత్తిడి అనేది చాలా బాగా ఉంటుంది. ఆ పని ఒత్తిడి వల్ల మీకేంటంటే కొంచెం చికాకు, కోపము, విసుగు ఇలాంటివి వస్తూ ఉంటాయి. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఎన్ని పనులు ఉన్నా సరే నిదానంగా, ప్రశాంతంగా చేసుకోవటం వలన ఎటువంటి నష్టము అనేది మీకు కలగకుండా ఉంటుంది. ఈ ఈ పని వల్ల, అంటే ఈ కష్టం వలన మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీకు వచ్చేటటువంటి రూపాయి కన్నా కూడా ఇంకో రూపాయి అదనంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆ డబ్బును చూసుకొని ఈ కష్టాన్నంతా కూడా మీరు మర్చిపోయి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చక్కగా చేసే పనిని ఇష్టంగా, సంతోషంగా చేయటం వలన మీరు భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది. వీరికేంటంటే ఈ తులారాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ కోపం వల్ల ఏంటంటే కొంచెం ఎదుటివారు అంటే వీరి మనస్తత్వం మంచిది. కానీ కోపంతో గబా మొహాన ఏదన్నా ఒక మాట అన్నప్పుడు ఎదుటివారు అవి మనసులో పెట్టుకొని వీరిని ఎప్పుడు దెబ్బతీద్దామా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరేంటంటే కోపం ఉన్నా సరే అవి బయటికి చూపించేటటువంటి రోజులు కాదు. ఎందుకు అనంటే మన మాటలో బాధను కాకుండా మన మాటలో చెడుని, తప్పులను వెతికి దానిని అంటే టైం పాస్ చేసేసుకొని చివరికి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అంటే వాళ్ళ వల్ల మనం ఆల్రెడీ బాధపడ్డాము. కానీ దాన్ని మీరు ఇలా చేయటం వల్ల మేము బాధపడ్డామని చెబితే అది తప్పుగా అర్థం చేసుకొని ఇంకా మనల్ని నష్టపరిచేటటువంటి అవకాశాలనేవి ఉంటాయి. కాబట్టి తప్పొప్పులనేవి మనం ఎవ్వరిని అంటే అడగటం కానీ, చెప్పటం కానీ చేయొద్దు. భగవంతుడు చూసుకుంటాడు. అవన్నీ భగవంతుడికి వదిలేసి మీరు ఏమన్నా అన్నా చేసినా మీరు మెదలకుండా సైలెంట్‌గా మీ పని మీరు చేసుకోండి. ఎవ్వరిని మీరు అనొద్దు. అంటే మాత్రం వారు మీ మీద పగ తీర్చుకునేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, లేదా బయట వాళ్ళు ఎవ్వరైనా అవ్వచ్చు, బంధువుల తరపున అవ్వచ్చు. కాబట్టి కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే మౌనం అనేది చాలా చాలా మంచిది మీకు. గబా అరిచి, గబా అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువ మాట్లాడటం వలన మీరు నలుగురిలో చులకనైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. మీరు మంచి మాట చెప్పినా ఆ మాటకు ఉన్నటువంటి విలువ తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మాటను కూడా చాలా అదుపులో ఉంచుకోండి. ఎక్కువగా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే ఈ 3 రోజుల్లో విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంది. మంచి మార్కులతో ఎగ్జామ్స్‌ల్లో అంటే పరీక్షల్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అవి చూసి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. వారి యొక్క ఫ్యూచర్‌లో మంచిగా చదివించటం కోసం వీరింకా కష్టపడి మంచి ప్రణాళికలు తయారు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే గొప్పగా మంచి కాలేజీస్‌లో అవ్వచ్చు, ఇట్లా జాయిన్ చేద్దామని చెప్పేసి మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే గతంతో పోల్చుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా పెరుగుతుంది. గొడవలు చాలా వరకు కూడా తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంటే కంట్రోల్‌లో ఉంటుంది. ఆరోగ్యం వచ్చేటప్పటికి కంట్రోల్‌లో ఉంటుందన్నమాట గతంతో పోల్చుకుంటే. అలాగే గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. అప్పులు కూడా తీరుతాయి. ఇంకా వీరిలో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వివాహం లేట్ అయిన వాళ్ళకి త్వరలో వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది మంచి సంబంధాలతోటి. అలాగే కొంతమందికి సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో కొన్ని ఏంటంటే ఆస్తి తగాదాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, అవన్నీ కూడా పోయి వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలా వీరికేంటంటే ఈ 3 రోజుల్లో మంచిగా శుభవార్తలు విని సంతోషపడేటటువంటి అవకాశాలు అనేవి చాలా వరకు కూడా ఉన్నాయి. వీరు చేయాల్సింది ఏంటంటే కోపాన్ని తగ్గించుకొని వీరి మాట తీరును మార్చుకొని చాలా వరకు కూడా మౌనంగా ఉండటం వలన వీరి జీవితంలో గొప్ప మార్పులు అనేవి జరుగుతాయి. డబ్బు పరంగా కోట్లు లేకపోయినా కూడా కనీస అవసరాలు తీర్చుకొని ఎవరి దగ్గర చేయి చాచేటటువంటి పరిస్థితి మాత్రం ఈ తులారాశి వారికి ఉండదు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారికి ఇంకా కొంచెం ఏంటంటే నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడటం కోసం మీరు ఆదివారం కానీ లేదా శనివారం కానీ గురువారం కానీ కాస్త రాళ్ళ ఉప్పుతోటి అలాగే ఆవాలు నీటిలో వేసేసి వాటితో మీరు దిష్టి తీసేసుకొని వాటిని ఎక్కడన్నా ఒక డ్రైనేజీ కాలువల్లో పారబేసినట్లయితే చాలా వరకు కూడా మీ మీద నుంచి దిష్టి ప్రభావం అనేది తొలగిపోయి మీరు మంచిగా మానసికంగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే దిష్టి చాలా ప్రమాదకరమైనది. నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి. కాబట్టి దిష్టిని మీరు ఏముందలే అని పట్టించుకోకుండా దిష్టిని మీద దృష్టి ఉంచి ఇలా అప్పుడప్పుడు కాస్త దిష్టికి సంబంధించి తీసేసుకుంటూ ఉంటే మీకు మంచి జరుగుతుంది. అర్థమైంది కదా తులారాశి వాళ్ళకి ఈ 3 రోజులు ఎలా ఉంది అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు ఇంకా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.